ఏమండి? ఇప్పుడు నా బిడ్డ కూడా ఇంతే ఉంటాడు. ఈ బూర నా బాబుకిస్తే ఎంతో ఆనందిస్తాడు. ఏమంటా చూస్తున్నావు? ఏం లేదు బాబు, నిన్ను చూస్తుంటే మా అబ్బాయికి జ్ఞాపకం వచ్చాడు. అయితే మీ అబ్బాయిని పోయి చూసుకో. ఏది బాబు, ఆ బోరిస్తావా? ఊదిస్తాను, తీసుకోండి. ఏంటో చూస్తున్నావు? ఊదు. అబ్బే అలా కాదు, లేనే ఊదిస్తా. అబ్బే ఏం లేదే. నమస్కారం. నువ్వా? ఎంతకాలానికి కనిపించావు? లక్ష్మి పిల్లలు అంతా బాగున్నారా? అదేమిటండి, లక్ష్మి ఎక్కడ లేదు? నీకు తెలియదు? నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు ఇల్లు ఖాళీ చేసి అప్పుడే వెళ్ళిపోయిందే. ఎక్కడికి వెళ్ళిందండి? అప్పుడు ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తెలియదు పాపం. నాకెలా తెలుస్తుంది? సరే వస్తానండి. శ్రీరామచంద్ర. ఎవరు? లక్ష్మి. నమస్కారం అండి. బాగున్నావమ్మా? ఎలా వచ్చావు? ఏం లేదండి, ఈ రోజు వారు విడుదలవుతారు. ఇక్కడికి వస్తారని. రాకుండా ఎల్లాళ్ళ క్రితమే విడుదల ఇక్కడికి వచ్చాడే. వచ్చారా? ఇప్పుడు వారు ఎక్కడున్నారు? ఏమోనమ్మా, నువ్వు ఇక్కడ లేవని తెలుసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు తెలియదు. ఏడవకమ్మా, ఎక్కడికి వెళ్తాడు? కనిపిస్తాడులే. వస్తానండి. ఒక గారెలు ఇవ్వమ్మా. ఏమమ్మా, ఈ గారెలు ఎవరు చేశారు? మా అక్క చేసిందండి. ఏమీ లేదమ్మా, ఏదో జ్ఞాపకం వచ్చింది. వెళ్ళొస్తానక్క. స్వామి, ఈ రోజు వారు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూశాను. చివరకు వారు వచ్చినా కూడా చూడలేనంత అదృష్టహీనరాలయ్యాను. వారు ఎక్కడున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో. లక్ష్మి. ఎవరు? నేనే లక్ష్మి. మీరా? లక్ష్మి, లక్ష్మి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని కష్టాలు పడ్డావు, ఎన్ని బాధలు పడ్డావు లక్ష్మి. మిమ్మల్ని చూడగానే నా కష్టాలన్నీ మర్చిపోయారు. మీరు వచ్చారు, నాకు ఇంకేం కావాలి చెప్పండి. లక్ష్మి, బాబేడి పెద్దవాడయ్యాడా? అవునండి, బడికి వెళ్ళాడు. బాగా చదువుతున్నాడా? బాగా చదువుతున్నాడు, చాలా బుద్ధిమంతుడు. వాడికి దొంగతనం అన్నా, అబద్ధాలన్నా తగని కోపం. అలాగా? అయితే అన్ని నీ లక్షణాలే. నీకు తగ్గ కొడుకే లక్ష్మి. రా బాబు. అదేమిటలా దాక్కుంటున్నారు? అమ్మా చూడు నాన్న, ఆ మంచం చాటున ఎవరో దాక్కున్నారు. ఈయనెవరమ్మా? తెలుసుకోలేదు? ఈయన మీ నాన్నగారి స్నేహితుడిని. నాయన, మీ నాన్నగారికి మంచి స్నేహితుడిని. అలాగా? అయితే మా నాన్నగారు ఎప్పుడు వస్తారండి? త్వరలోనే వస్తారు నాన్న. ఇంకెప్పుడు వస్తారు? ఇక్కడ మా అమ్మ నాన్న వస్తుపడుతుంటే. వస్తారు నాన్న, వస్తారు. బాబు, నువ్వు లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుపురా, అన్నం పెడతాను. అలాగేనమ్మా. అదేమిటండి అలా చెప్పారు? అంతే లక్ష్మి, అలాగే చెప్పాలి. బాబు బుద్ధిమంతుడని, దొంగతనం అంటే తగని కోపమని నువ్వే చెప్పావుగా. అందుకని కష్టపడి పనిచేస్తూ మంచి జీవితం గడుపుతూ బాబు ప్రేమను సంపాదిస్తాను. దొంగని మచ్చ మాపుకుంటాను లక్ష్మి. ఆ తర్వాత బాబుకి నిజం నేనే చెప్తాను లక్ష్మి, నిజం నేనే చెప్తాను.
చూస్తున్నారు? ఎంత అందంగా ఉన్నావు లక్ష్మి. అబ్బా ఊరుకోండి. లక్ష్మి, ఇంతకాలం అంధకారంలో ఉన్న నా కళ్ళు నీ అందాన్ని చూడలేకపోయాయి. ఇప్పుడు ఆ చీకటి తెర తొలగిపోయింది. నీ నిజమైన అందాన్ని చూడగలుగుతున్నాను లక్ష్మి. చాలండి. ఏమిటండి అది? నీకోసమే తెచ్చాను. ఇలా ఇవ్వండి. ఏది తిరుగు. లక్ష్మి, నా జీవితంలో ఇంత ఆనందం నేను ఎప్పుడూ అనుభవించలేదు లక్ష్మి. 10,000 రూపాయల పర్సు దొంగిలించినప్పుడైనా ఇంత ఆనందం పొందలేదు. ఇంకా పాత వాసన పోలేదన్నమాట. నా మాట అబద్ధమైతే వెళ్ళి అద్దంలో ఒక్కసారి నీ అందం చూసుకో. అద్దం ఎందుకు? మీ కళ్ళల్లో కనిపిస్తున్నాగా. అయితే నా కళ్ళల్లో నీ అందం చూసుకుంటున్నావా? ఈ అందమంతా మీ కళ్ళ కోసమేగా. లక్ష్మి, లక్ష్మి. బాబు వస్తున్నాడు. ఇదేమిటి ఉంటే సోమరపట్లా ఉన్నాడు? పగలే నిద్రపోతున్నాడు. అరే చేతిలో పెట్టి కాలుతూనే ఉంది, ముక్కు గురు పెడుతూనే ఉంది. తప్పు బాబు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. సరేనమ్మా. ఏమిటి బాబు అలా చూస్తున్నా? నేనెప్పుడు చూడలేదమ్మా. ఈవేళ ఎందుకు తల్ల పూలు పెట్టుకున్నా? రేపు తిరునాళ్ళు కదూ? రేపు తిరునాళ్ళు అయితే ఈవేళ ఎందుకమ్మా పెట్టుకున్నా? దేవాలయం దగ్గర ఉత్సవం ఉందలే. ఏ దేవాలయం దగ్గరమ్మా? మన వీధిలో రామాలయం దగ్గర. ఇప్పుడేగా బండి నుంచి అదేదాన్ని వస్తున్నాను. రామాలయం దగ్గర పంటలు లేవు, పాకలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు కాదు బాబు, ఊరేగింపు రాత్రికి. ఈ డబ్బు తీసుకుని మిఠాయి కొనుక్కో. భలే భలే మిఠాయి. ఏ నిద్రమో? లే, రా మిఠాయి కొనుక్కుందాం. కిరమ్మంటే అక్కడ చూస్తామేంటి? ఒరే నాయనా, సగంలో వచ్చావు కదరా. పర్వాలేదులేండి. ఏమిటమ్మా పర్వాలేదంట? అది కాదు బాబు, సగం నిద్ర పాడు చేసావు అంటున్నారు. ఓహో అదా. రా, రా మిఠాయి కొనుక్కుందాం. రామంటే వస్తున్నారా? రా. ఆ తర్వాత ఆ దొంగను పట్టుకుని పోలీసులు జైల్లో పెట్టారు. నువ్వు ఎప్పుడన్నా జైలు చూసావా? జైలా? అబ్బే, నాకేం తెలుసు, నేను ఎప్పుడు చూచాను. ఆ తర్వాత కజ్జబ్ బాబు. పాపం వాడి కొడుకు పెళ్ళం తిండి తిప్ప లేకుండా నానా అవసరం పడేవారు. పైగా ఇరుగు పొరుగు వాళ్ళు దొంగడు పెళ్ళం మొహా నువ్వుసేవారు. వాడు కొడుకుట్టి దద్దమ్మ. నేనే అయితేనా ఆ దొంగను తుపాయి పెట్టి పేర్చేసేవాడు. కథ ఎలా ఉంది? వాళ్ళేమో మాస్టర్ చెప్పారు. మీ అమ్మ చెప్పరా? రా బాబు, నిద్రపోదు గాని. ఈ రాత్రి దేవుడు రింగ్ చూడదమ్మా. ఊరేగింపు వచ్చేటప్పటికి అర్ధరాత్రి అవుతుంది. ఎంత రాత్రి అయినా సరే నేను మేలుకునే ఉంటా. అలా మేలుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది బాబు. అవునవును, నువ్వు నిద్రపో. ఊరేగింపు రాగానే నేను లేపుతాగా. చాలే, నువ్వు పగలే నిద్రపోయాడువి. నీ నమ్మితే ఈ రాత్రి దేవుని చూసినట్టే. ఇంకా వేళ కాలేదుగా, కాసేపు పుట్టు మీద ఉండి బాబు. నేను ఇప్పుడే వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. సరేనమ్మా. దుర్లభమురా అరే సహజన్మ సహకార లక్ష్మి ఎక్కడరా ఈ జన్మలో దుర్లభమురా. అమ్మా మాత అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాన్ దేహి భక్త. అమ్మా అమ్మ ఇంట్లో లేదు. మరెవ్వరు నువ్వు స్త్రీ రత్నములు ఈ ఇంట్లో లేరా బకబక్? లేరు బకబక్. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలుసునా బకబక్? అమ్మ నీళ్ళకెళ్ళింది బకబక్. ఓహో, అట్లయితే వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చునేదము బకబక్. ఏ బకబక్ స్వామి లే. అయ్యా బాబు, ఈ అర్ధనా తీసుకుని ఇడ్లీ కూడా ఇప్పించండి బాబు. రా అబ్బాయి.
అక్కర్లప్పో. నమస్కారం. నాకు ఒక ఇడ్లీ వడా బిడ్డ. డబ్బు బిడ్డ. ధర్మం. ఏమిటా కర్మం? కాళ్ళేవా కళ్ళేవా? కానీ సాధువులం. దొంగ సాధు. అవును నాయన, వేషం మాత్రమే మోసం, లక్ష్యం గొప్పది. ఏమిటా లక్ష్యం? నేను ఒక స్త్రీరత్నాన్ని చూడాలని ఊరు ఊడా వాడవాడా గాలించాను నాయన, ఎక్కడా కనిపించలేదు. మీ అమ్మగారిని చూడాలని ఆశ కలిగింది నాయన. ఏమన్నా? నా అమ్మని చూడాలా? అబ్బబ్బే. ఏమండి?